రామ్ గోపాల్ వర్మ పోరాడి గెలిచాడు, న్యాయపరంగా చట్టపరంగా గెలిచాడు. ఏదైతే తనకి గతంలో వ్యూహం సినిమా సందర్భంగా కొన్ని నెగిటివ్ పోస్టులు పెట్టాడు అన్నటువంటి ప్రాతిపదికన అతని మీదన BNS 111 యాక్ట్ కింద పెట్టినటువంటి కేసు నేపథ్యంలో విచారించడానికి పోలీస్ స్టేషన్కి రమ్మనమని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు ఇస్తే ఆ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్తే ముందుగా 15 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఈ కేసులు మొత్తం మీద మొట్టమొదటిసారి కంట్రోల్లోకి సరైనోడు తగిలాడు అన్నటువంటి ఆ రోజున అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దాని మీద ప్రభుత్వానికి నోటీసులు ఇస్తే ప్రభుత్వం నుంచి వాదనలు పూర్తయిపోయినాయి. నిన్ననే వాదనలు పూర్తయ్యాక ఇవాళ తీర్పు వస్తుందని చెప్పారు. ఇవాల్టి వరకు అతని అరెస్ట్కి స్టే వస్తే ఇవాళ షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణకి సహకరించమని చెప్పి RGVకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తద్వారా విచారణ వాళ్ళు అడిగితే సమాధానం చెప్పడం, ఆయన చెప్పేది ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే. వీళ్ళు అడిగారు అనుకోండి పోలీసులు, ఏది మీ వెనకాల ఎవరు నడిపించారు అంటే, నా వెనకాల ఎవరు నడిపిస్తారు, నేనే నడుచుకుంటాను అంటాడు. అట్లాగే మీతో ఎవరో చెప్పుంటారు, ఇది సజ్జల భార్గవ్ చెప్పాడు, లేకపోతే వర రవీంద్ర ఆడెవరు అంటాడు ఈయన. అట్లాంటి క్యారెక్టరే కాబట్టి అదేం జరగదు. ఇక విచారణలో అంటే ఏముంటుంది, ముందస్తు బెయిల్ అంటే తద్వారా ఫస్ట్ టైం ఒక న్యాయపరంగా ఈ యాక్ట్లో విజయం సాధించినట్టయింది, ముందస్తు బెయిల్ సంపాదించారు.